ఒక అమ్మాయి లెక్చరర్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తుందట, నేను అస్సలు మమేకంగా చదవలేకపోతున్నాను, ఈ కాలేజ్ లో చదువు నాకు ఎక్కటం లేదు, నెల్లాల్మట్టి ప్రయత్నం చేస్తున్నాను, నేను ఈ కాలేజ్ వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నాను. అప్పుడు సార్ అన్నాడట, ఎందుకో తెలుసుకోవచ్చా తల్లి అన్నాడట. అప్పుడు తను చెప్తుందంట, ఒకళ్ళు మొబైల్లో చాటింగ్ చేస్తున్నారు, ఇంకొకరు మొబైల్లో గేమ్ ఆడుతున్నారు, ఇంకొకరు పక్క వాళ్ళతో కవులు చెప్తున్నారు, ఒకళ్ళేమో బుక్కులో పేపర్లు చింపి పాడేస్తున్నారు, నాకు అస్సలు నచ్చలేదు అని. అయితే నేను ఒక పని చెప్తాను, చేసేసి మానే తల్లి అన్నాడట. ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతికిచ్చి, ఈ గ్లాస్ లో నీళ్లు ఒక్క చుక్క కూడా వలక్కుండా ఈ రూమ్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు నా దగ్గరికి రా అమ్మ, నిన్ను పంపిస్తాను అన్నాడట. సరే అని చెప్పి చక్కగా అమ్మాయి దిష్టంతా పెట్టి క్లాస్ చుట్టూ తిరిగి ఆ నీళ్లలో నుండి, చూడండి మీరు చెప్పిన పని ఎంత చక్కగా చేశానో, ఒక్క చుక్క కూడా వలకలేదు అన్నాడట. మరి ఇప్పుడు కూడా ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా నిన్ను చాలా తనీకంగా చూస్తున్నారు, ఆ విషయం నీకు తెలుసా అంటే తెలీదు అందట. ఎందుకో తెలుసా తల్లి, నీ దృష్టి పక్క వాళ్ళ మీద లేదు, ఈ గ్లాస్ లో ఉన్న నీళ్ల మీద ఉంది. అలాగే చాలా మంది వాళ్ళు చేసే పని మీద వాళ్ళు దిష్టి పెట్టకుండా పక్క వాళ్ళు అలా అన్నారు ఇలా అలా అన్నారు అని ఆలోచించి వాళ్ళ మైండ్ ని వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. నీ చదువు మీద నువ్వు దృష్టి పెట్టి కరెక్ట్ గా చదివితే నువ్వు ఎక్కడున్నా సరే, ఎడారిలో ఉన్నా ర్యాంక్ స్టూడెంట్ అవ్వచ్చు. నువ్వు చదవాల్సింది నువ్వు చూసుకోవాలి తప్ప పక్కవాడు ఏం చేస్తే నీకెందుకు తల్లి, చాటింగ్ చేశారు, పేపర్లు చింపితే నీకు అవసరం లేదు కదా. నీ